సీతక్క రాకతో పోలీసు జులుమంటే ఒక వార్త వచ్చింది. సీతక్క పర్యటనలో పోలీసుల జులుం అయితే వార్త రావడం జరిగింది. ఆ వార్త ఏందని చూద్దాం. సీతక్క పర్యటనలో పోలీసుల జులుం, ఆటోలో అద్దాలను ధ్వంసం చేసిన పోలీసులు. విషయం తెలిసినా పట్టించుకొని మంత్రి సీతక్క. మంగపేట మే 23 ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మణస్వామి సాక్షిగా గురువారం జరిగిన మంత్రి సీతక్క పర్యటనలో పోలీసులు జులుం ప్రదర్శించారు. మంత్రి కాన్వాయ్కి ఆటోలు అడ్డంగా ఉన్నాయనే కారణంతో ఆటో ముందు అద్దాలు ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టొద్దని అడ్డుపడేందుకు వెళ్దామనుకుంటే అద్దంపై పడే దెబ్బ తమపై ఒంటిపై పడుతుందని భయంతో నిన్న ఉండిపోయాం. వివరాల్లోకి వెళితే గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మల్లూరు లక్ష్మణస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. మంత్రి వచ్చే దారిలో రోడ్డు పక్కన భక్తులను తీసుకొచ్చిన ఆటోలు నిలిపి ఉన్నాయి. అక్కడ నిధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలను తీయాలని చెప్పకుండానే మంత్రి కాన్వాయ్కి ఆటోలు అడ్డంగా ఉన్నాయనే కారణంతో లాఠీలతో ఆటోల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో డ్రైవర్లు చేసేది ఏమి లేక చూస్తూ ఉండిపోయారు. అద్దాలు పగలగొట్టడంతో ఆటోలు నడిపే వీలు లేక రోజంతా రోడ్డు పక్కనే ఉంచారు. విషయం తెలిసినా కూడా మంత్రి సీతక్క పట్టించుకోకుండా తిరిగి వెళ్లిపోయారని ఆటో డ్రైవర్లు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా ఉండిపోయారని పోలీసుల తీరుపై మల్లూరుకు వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రి వస్తే ఆటో అడ్డం ఉండద్దు, ఏది అడ్డం ఉండద్దు, కార్లు అడ్డం ఉండద్దు. కనీసం ఆటో డ్రైవర్లకు చెప్పాలి కదా, మంత్రి గారు వస్తారు ఆటోలు తీయాలని చెప్తే పాపం వాళ్ళు ఆటోలు తీసుకొని పక్కన దూరం పెట్టుకునేవాళ్ళు. ఆటోలు అద్దాలు వెళ్ళగొడితే పోలీసులకు ఏమొస్తుంది? వాళ్ళ జీవన ఉపాధి ఆటోలు. రోజంతా ఆటో నడుపుకుంటే 200, 400, 500 వస్తాయి. మన రాజకీయ నాయకులు లెక్క కోట్ల సంపాదించలేరు కదా ఆటోలు. ఆ ఆటోల అద్దాల గురించి ఎవరు మాట్లాడాలి? కనీసం వాళ్ళు అడిగేటోళ్ళు ఎవరు? ఈ ఆటోలో సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేకనే పాపం వాళ్ళు ఆటోలు అద్దాలు పగలగొట్టిరని చెప్పి రోడ్డు పక్కకు పెట్టుకొని కూర్చుంటారు. పాపం వాళ్ళు పొట్ట తిప్పల గురించి ఆటో నడుపుకుంటున్నారు. వాళ్ళను ప్రశ్నించేంత దమ్ము ఆటో వాళ్ళకి లేదు కదా. లేకనే కదా వీళ్ళంతా రాజకీయ నాయకుల దగ్గర వేయిపోతారు. కొన్ని జాగాలల్లో ఈ ప్రీ బస్ మొదలైన నుంచి ఆటో వాళ్ళు గిరాకులు లేక నానా తంటాలు పడుతూ ఉన్నారు. అది ప్రభుత్వానికి అర్థమైతలేదు. కానీ ఈ విషయంపై ఈ సీతక్కకు తెలుసా తెలియదు అనే విషయంపై ఒకసారి సీతక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. మంత్రి సీతక్క కూడా ఫోన్ లేపడం లేదు. మళ్ళొక్కసారి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై క్లారిటీ తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళు కాల్చుకొని చెప్తుండ్రా, ఇది నిజమేనా, మరి మీది సీతక్కకు తెలుసా తెలియదా అనేది అంశం మీద మాట్లాడదామంటే సీతక్క ఫోన్ లేపితే కానీ మనకు అర్థం కాదు. ఇట్లా తయారైపోయారు అన్నట్టు. సీతక్క అయితే ఫోన్ లేపడం లేదు. సీతక్క ఫోన్ లేపితే మనకు సమాచారం అనేది పూర్తిగా అందుతుండే. ఇది వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది మనకు తెలుస్తూ ఉండే. కానీ సీతక్క అయితే ఫోన్ లేపుతలేదు. దానికి మనం ఏం చేస్తాం. కానీ ఇదైతే ఈ ఆటో వాళ్ళ పైన జులుం అయితే చాలా దారుణం.
ఎందుకంటే ఆటో వాళ్ళు పొట్టగుడి కోసం ఆడదలుకుంటున్నారు. వాళ్ళు ఎవరిని ఏమన్నారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేసేటట్టు లేరు. ఆటో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరితో కొట్లాడతారు? వాళ్ళకు ఇంత పోరాడే అది లేకనే ఈ ఆటో నడుపుకొని బతుకుతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు దౌర్జన్యం చేసేటట్టురా? వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఒప్పుకుంటారు, కానీ వీళ్ళ మీద దౌర్జన్యం చేసి ఒప్పుకుంటారా? వేరే ఒప్పుకోరు కదా. అందుగురించే ఎవరైనా సరే పాపం వాళ్ళ ఆటో వాళ్ళ పైన ఎంతో కొంత జాలి చూపించాలి తప్ప ఇట్లాంటి పనులు చేస్తే అది సరైంది కాదు. ఒకవేళ సీతక్క ఫోన్ లేపితే ఆ విషయం మీద మనకు క్లారిటీగా అర్థమవుతుండే. సీతక్క ఫోన్ లేపలేదు కాబట్టి దానికి మనం ఏం చేయలేము. నమస్తే.